నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. రైతు కళ్ళన్నీ ఆకాశం వైపే. ఖరీఫ్ సీజన్ మొదలవుతున్న వేళ వర్షాలు కురవాల్సిన టైంలో ఎండలు మండుతున్నాయి. ఇదే సమయంలో 12 రాష్ట్రాలపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణం కంటే 20 నుంచి 25% వరకు వర్షపాతం లోటు నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాలు, జూలై ఆగస్టు నాటికి ఎల్నినో మరింత బలపడొచ్చన్న సంకేతాలు రైతుల్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. ఇప్పటికే దేశంలో 52% సాగు విస్తీర్ణం వర్షాలపైనే ఆధారపడుతోంది. వర్షాభావం వస్తే పంటలకే కాదు జలాశయాలు, భూగర్భ జలాలు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, గ్రామీణ జీవనోపాధిపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ముందున్న మార్గం, కింగ్ కర్తవ్యమేంటి? అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ ఏవిఎం సుబ్బారావు, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, క్రీడాలో అగ్రోమెట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ హైదరాబాద్ నుంచి, అలాగే డాక్టర్ పివి సత్యనారాయణ, వైస్ ఛాన్సలర్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు నుంచి. ముందుగా సుబ్బారావు గారు, ఐఎండి, ఇన్కాయిస్ వంటి సంస్థలు కొన్ని నెలలుగా ఎల్నినో హెచ్చరికలు ఇస్తున్నాయి. ఇప్పుడు అదే నిజం అవుతున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా ఎల్నినో వల్ల భారత ఋతుపవనాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? నమస్కారం అండి. ఎల్నినో అనేది మనకి పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చే గాలులు, మనకి రావాల్సిన గాలులు వెనక్కి వెళ్ళిపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే వాతావరణంలో తేమ శాతం తగ్గి మనకి వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం మనకి ఈ మాన్సూన్ అనేది చాలా తీవ్రత తగ్గి కొంచెం ఈ క్షామ పరిస్థితులు అనేవి డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందండి. సో ఇండియాలో ఇప్పటిదాకా మనకి మాన్సూన్ ఆన్సెట్ అయింది, కానీ అది విస్తరించడం అనేది ఆగిపోయింది. సో అది నెమ్మదిగా ఈ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే ఈ నెలాఖరికి కొంత మటుకు అది కొంచెం బలపడి నెమ్మదిగా ముందుకు సాగడానికి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాస్త్రజ్ఞులు మనకి చెప్తున్నారు, ఐఎండి నుంచి. సుబ్బారావు గారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే వర్షాల పంపిణీ ఎలా ఉండొచ్చు? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఇచ్చిన 2 ఫోర్కాస్ట్లు ఇచ్చారు మనకి. ఫస్ట్ మనకి ఏప్రిల్లో ఒకటి ఇచ్చారు, తర్వాత మేలో ఇచ్చారు. మేలో ఇచ్చిన దాంట్లో ఏంటంటే జూన్ వర్షపాతం తెలుగు రాష్ట్రాల్లో, పర్టికులర్ గా తెలంగాణలో నార్త్ ఈస్ట్ పార్ట్ అంటే ఈశాన్యం, ఇటు దక్షిణ ప్రాంతంలో సౌత్ వెస్ట్ పార్ట్, నైరుతి భాగాల్లో కొంచెం వర్షాభావ పరిస్థితి ఉంది. అదర్వైజ్ ఎబో నార్మల్ రెయిన్ ఫాల్ అనేది మనకి తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. అంటే సెంట్రల్ పార్ట్ కానీ, నార్త్ పార్ట్ కానీ, సదరన్ పార్ట్ కానీ కొంచెం ఎక్కువ వర్షపాతం ఉంటుంది అని చెప్పేసి జూన్ లో ఉండవచ్చు అని చెప్పేసి ఉందన్నమాట. దానికి ఫోర్కాస్ట్ ఇచ్చారు. అంటే మళ్ళీ కూడా ఇలాంటి పరిస్థితులు మళ్ళీ కూడా మారే అవకాశాలు ఉంటాయా? ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ఇప్పటిదాకా మరి వర్షాలు ఖచ్చితంగా అయితే వాళ్ళు ఇచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారం, ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం కొంచెం చేంజ్ అవుతూనే ఉన్నాయి. ఇది మనకేంటంటే ఓవరాల్ గా సీజనల్ లో ఇస్తాయి. అంటే జూన్ నుంచి సెప్టెంబర్ దాకా పరిస్థితి చూస్తే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఈశాన్యంలో కొంత పార్ట్, ఇటు సౌత్ వెస్ట్ పార్ట్ అంటే నైరుతిలో కొంత పార్ట్ వదిలేస్తే మొత్తం తెలంగాణలో మంచి వర్షపాతం ఉంటుంది అని చెప్పేసి మనకి ఫోర్కాస్ట్. అలాగే మనకి ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు గుంటూరు, తర్వాత ఇటు రాయలసీమలో కొంత పార్ట్, తర్వాత ఇటు అంటే ప్రకాశం ఆ ఏరియాలో కొంత పార్ట్, ఇవన్నీ కూడా మంచి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇది మనకి ఫోర్కాస్ట్. రిమైనింగ్ అంటే మిగిలిన ప్రాంతాల్లో మనకి బిలో నార్మల్ రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అవడానికి అవకాశం ఉంది. ఓకే, సత్యనారాయణ గారు, ఈ ఏడాది ఖరీఫ్లో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి పంటపై దీని ప్రభావం ఎలా ఉంటుందంటారు సార్? సత్యనారాయణ గారు, అన్మ్యూట్ చేస్తారా? మీ మైక్ వినపట్లేదు.
నమస్కారం అండి. చెప్పండి సార్. మనకి ఎల్నినో ప్రభావం ముఖ్యంగా ఆ, మనకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో తీవ్రంగా ఉండే నేపథ్యంలో మనకి ముఖ్యంగా వరి సాగు చేసేటువంటి అటు తెలంగాణ కానీ ఆంధ్ర ప్రాంతాల్లో మనకి ఎక్కువగా నాట్లు సమయంలో ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. తర్వాత నాటిన తర్వాత కనుక వర్షాభావ పరిస్థితులు ఉన్నట్టయితే మనకి అనేక ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ నైరుతి ఋతుపవనాలు కొన్ని ప్రాంతాల్లో బలహీనంగా ఉన్నప్పుడు ఈ వరి సాగు కొన్ని సందర్భాల్లో ముందుకు వెళ్ళడం చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి దాన్ని వరి సాగు మీద తప్పనిసరిగా ఉంటుంది. అలాగే మనందరికీ తెలుసు ఇక నీటి ఎద్దడికి మధ్యస్థ దశలో అంటే ముఖ్యంగా మన నాటు తర్వాత అంకురార్పణ 7 దశలో 8 దశలో కనుక నీటి ఎద్దడి జరిగినైతే దాని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మనకు బాగా తెలుసు హీట్ స్ట్రెస్ అంటాము. ఒక ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కూడా ఈ స్ట్రెస్ వల్ల ఎక్కువ నీరు కూడా ఈ వరికి అవసరమైన పరిస్థితి ఉంది. అలాగే మనకు తెలుసు మనకి అప్లాండ్ రైస్ అంటే రెయిన్ఫెడ్ రైస్గా వేసేటువంటి వరి చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతుందని మనం చెప్పుకోవచ్చు. అంటే మనకి ఎంతో కొంత కెనాల్ సపోర్ట్ ఉంటేనే ఈ వరి సాగు ముందుకెళ్లే పరిస్థితి ఉంది. లేని పక్షంలో రెయిన్ఫెడ్గా మనకు వర్షాధారంగా వేసే వరి బాగా ఎక్కువగా ఇబ్బంది పడే పరిస్థితి కూడా మనకి ఎల్నినో ప్రభావం అంటే దాదాపుగా మన 10-15% వర్షం తగ్గినప్పుడు ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో దీని ప్రభావం వరి మీద ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే గతంలో ఇలాంటి ఎల్నినో పరిస్థితులు ఎదురైనప్పుడు వరి దిగుబడులు ఏ స్థాయిలో తగ్గాయి? ఆ అనుభవాల నుండి మనం ఏం నేర్చుకోవాలంటారు? మనకి చూసినట్టయితే మనకు దాదాపు 4 నుంచి 6 సంవత్సరాల పరిధిలో ఎల్నినోలు మనకు చాలా సంవత్సరాల నుంచి డికేడ్స్ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీని ప్రభావం ముఖ్యంగా వరి పంటకి ఏంటంటే మనకి 1300 mm నుంచి 1600 mm నీటి అవసరం ఉంది. అంటే క్రాప్ పీరియడ్ మొత్తం మీద ఉంటుంది. వర్షాల నుంచి మనం దాదాపు 400 mm 500 mm వర్షం నుంచి పొందుతాం. మిగతాది మనకి ఇరిగేషన్ ద్వారా ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఎప్పుడైతే అటు వర్షం నుంచి వచ్చేటువంటి నీరు తగ్గిందో ఆ కెనాల్ నుంచి కూడా తగ్గే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే కాలంలో కూడా నీరు జలాశయాలు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని తీవ్రత వరి దిగుబడి మీద ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే డ్రై స్పెల్స్ అంటాం. మనకి ఒక 1 నెల రోజుల నుంచి 10 రోజులు డ్రై స్పెల్స్ కనుక ఉన్నట్టయితే దాని ప్రభావం వరి దిగుబడి మీద గతంలో కూడా చూసాం. అటు 2002లో కూడా ఎల్నినో తీవ్రమైన ప్రభావం ఉన్నప్పుడు దిగుబడి కూడా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా బాగా ఎక్కువ వర్షపాతం తక్కువ ఉన్నట్టు అంటే నమోదైన ప్రాంతాల్లో దిగుబడి తగ్గినాయి. అలాగే మనకు తెలుసు 2009 ఆ టైంలో కూడా ఈ ఎల్నినో ప్రభావంతో దిగుబడి తగినటువంటి పరిస్థితి ఉంది. అంటే దాదాపు 10-15% దిగుబడులు కూడా తగిన పరిస్థితి ఇక్కడ మనకు చూస్తా ఉన్నాం. అలాగే 2015-16లో కూడా ఆ 2 సంవత్సరాలు తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఈ ప్రభావం పంట మీద చాలా ఎక్కువ ఉంది. అది ఒక్క వరి మీదే కాదండి, ఇతర పంటల మీద కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నది. అది మనకి గతంలో కూడా అవి చూపిస్తున్నాయి. ముఖ్యంగా డ్రై స్పెల్స్ కానీ లేదా ఒక్కసారిగా వర్షాలు ఎక్కువ పడటం కానీ కొన్ని సందర్భాల్లో మనం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ అండి. సుబ్బారావు గారు, తాగునీటికే ఇబ్బంది వచ్చే పరిస్థితులు రావచ్చని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో వరి కాకుండా ఇతర పంటలు వేసినా నీటి కొరత సమస్య ఎదురవుతుంది కదా. మరి నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల ఖరీఫ్ వ్యూహం ఎలా ఉండాలంటారు? యాక్చువల్ గా ఖరీఫ్ లో మనం ఎక్కువగా గోదావరి జిల్లాలు కానీ ఇటువైపు కానీ రైస్ మీద చాలా ఎక్కువగా డిపెండ్ అయి ఉంటారు ఫార్మర్స్. ఇలాంటి పరిస్థితుల్లో మన డాక్టర్ గారు చెప్పినట్టు కొన్ని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా వర్షపు నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు వర్షాభావ పరిస్థితి ఏర్పడవచ్చు. దానివల్ల ఏంటంటే మనకి కాలంలో వచ్చే నీళ్లు కూడా రాని పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు మనం ఈ పంటని వదిలి ఇంకొక పంటకి వెళ్ళాలా లేదా అన్నది అక్కడ లోకల్ గా మనం డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ఒకటి షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ తీసుకొని దాన్ని వాడటం అయినా చేయాలి. లేదు ఇంకొకటి ఏదన్నా మార్పు చేసుకొని ఇంకొక క్రాప్ ని వేసుకునేటప్పుడు ఈ మధ్య కాలంలో మనం యూజ్ చేస్తున్న రైజ్డ్ బెడ్ ఫర్రో ఆ పరిస్థితులు అటువంటి అగ్రోనామిక్ ప్రాక్టీసెస్ ని మన అప్నాయించుకొని అంటే మనం ఉపయోగించుకొని దాని ప్రకారం కొన్ని పంటలను వేసుకోవడం వల్ల నీటి ఎద్దడి వచ్చినా కానీ పంట కొంత మటుకు ఆ ఎద్దడిని తట్టుకునే విధంగా ఉండడానికే ఈ రేజ్డ్ బెడ్ ఫర్రో అనే ఇది ఉపయోగిస్తాం టెక్నిక్. అలాంటి టెక్నిక్స్ ఒకటి ఉపయోగించుకోవాలి. రెండోది ఏంటంటే
ఈ వరిలో అంటే వాటర్ ని బాగా తగ్గించుకొని వరి పంటని పెంచుకోవడం, ఇలాంటి వాటిలో కొన్ని మెథడాలజీస్ అంటే కొన్ని టెక్నిక్స్ వీళ్ళు డెవలప్ చేసినవి ఇది తర్వాత డైరెక్ట్ సీడెడ్ రైస్ అని, ఇలాంటి వాటిని కొన్ని మనం ఇది ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఈ పరిస్థితుల్లో రావడానికి అవకాశం ఉంది. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం గ్రామాల్లో ఇప్పుడు చెరువులు ఉంటాయి, వాటిని కూడా మనం ప్రతి వర్షపు చుక్కని విడిచిపట్టేటట్టుగా వాటిలో ఉన్న పూడికలు తీయించుకొని అవన్నీ రెడీగా ఉంచుకుంటే, ఏమో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటో రెండో మంచి వర్షాలతోటి అవి నిండి ఉంటే కొంత మటుకు మనం సాగు చేయడానికి కావలసిన నీరు అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంది. ఇలాంటి వాటిని మనం కొంచెం ప్రోత్సహిస్తే వాటి వల్ల ఈ ఎద్దడిని తట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ ఎల్నినో వల్ల చాలా మటుకు మీకు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలు కొన్ని జిల్లాల్లో ఒక రకంగాను, కొన్ని జిల్లాల్లో ఇంకొక రకంగాను ఉంటుంది. బట్ అన్ని జిల్లాల్లోనూ వర్షం తక్కువగానే పడుతుంది. కానీ కొన్ని జిల్లాల్లో వర్షాభావ పరిస్థితి అనేది కొంచెం తీవ్రంగా ఉంటుంది. ఇంకొన్ని జిల్లాల్లో కొంత మటుకు మేనేజబుల్ కండిషన్ లో ఉంటుంది. సో అలాంటి వాటిల్లో కొంచెం జాగ్రత్తగా మనం వెదర్ ని మానిటర్ చేసుకుంటూ, అంటే ప్రతిరోజు ఈ వాతావరణం గురించి మనకి చెప్పే ఫోర్కాస్ట్లు అవన్నీ వినాలి. దగ్గరలో అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ లేకపోతే రీసెర్చ్ స్టేషన్ కానీ వాళ్ళతో ఒకసారి ఏంటి పరిస్థితి అని చెప్పేసి అనుకుంటూ మనం ముందుకు వెళ్తే దానివల్ల కొంత మటుకు మనం మన పంటని సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. సత్యనారాయణ గారు, వరి ఆధారిత వ్యవసాయ ప్రాంతాల్లో రైతులను తక్కువ నీరు అవసరమయ్యే పంటల వైపు మళ్లించాలని నిపుణులైతే సూచిస్తున్నారు. వాస్తవంగా రైతులకు ఆర్థికంగా లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలు ఏంటి? మనం తప్పనిసరిగా ఏంటంటే, మనకి ఎప్పుడైతే ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండేటువంటి, ఇందాక సుబ్బారావు గారు చెప్పారు, కొన్ని మండలాల్లో ఎక్కువగా తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంది. అలాగే కొన్ని మండలాల్లో మనకేంటంటే ఎక్కువ కాలం మనకి గ్యాప్స్ వచ్చి, ముఖ్యంగా ఆ డ్రై స్పెల్స్ ఎక్కువ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏంటంటే ప్రత్యామ్నాయమైనటువంటి పంటలు, ముఖ్యంగా లాభసాటి పంటలు, వరికి ధీటైన పంటలు మనం వాటి వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనకి బెట్టకు కట్టుకుని తక్కువ రోజుల్లో వచ్చేటువంటి పంటలు అవ్వనేయండి, లేదా దీర్ఘకాలికంలో ఆ వర్షాలు తక్కువ ఉన్నప్పటికీ వచ్చేటువంటి పంటలు, అంటే కంది ఉదాహరణకు చూసినట్టయితే మనకు దాదాపు 600 నుంచి 700 ఎంఎంతో కంది మనం సాగు చేయొచ్చు. అలాగే ప్రతి కూడా అంతే నీటితోటి మనం సాగు చేయొచ్చు. అలాగే పెసర్లు చూసినట్టయితే తక్కువ రోజుల్లోనే మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రత్యామ్నాయమైనటువంటి పంటలు, ముఖ్యంగా ఈ వర్షాభావ పరిస్థితి ఎన్నో తీవ్రంగా ఉన్నప్పుడు ఈ పంటలు సాగు చేయటం వల్ల రైతుకి ఏంటంటే ఎక్కువ నష్టం లేకుండా, మనకి వరికి ఇబ్బంది వేసి సాగు చేసి ఇబ్బంది పడే కంటే కూడా ఇలాంటి ప్రత్యామ్నాయ పంటలు, ముఖ్యంగా తక్కువ వర్షపాతం అయినప్పుడు ఈ డ్రౌట్ ని తట్టుకునేటువంటి పంటలు రైతుకు ఉపయుక్తంగా ఉంటాయి. అలాగే ఇంకా ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టు ఈ రైజ్ బెడ్ టెక్నాలజీ అనేది కొన్నిటికి ఉపయోగపడుద్ది. ఈ వరికి చూసినట్టయితే మనకి ముఖ్యంగా ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అని చెప్తున్నామండి. వర్షం తక్కువ ఉన్నప్పుడు 10 రోజులు నీరు లేకపోయినా వరి బతుకుతుంది, ఏం సావదు. కాబట్టి ఆల్టర్నేట్ వెట్టింగ్ డ్రైయింగ్ విధానంలో కూడా అటు వెదజల్లు విధానంతో పాటు నాటిన తర్వాత ఆల్టర్నేట్ వెట్టింగ్ డ్రైయింగ్ లో కూడా మనం వరి సాగు చేసినట్టయితే తక్కువ నీటితోటే మనం వరి సాగు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మెళుకులు పాటించాలి. అలాగే వరిని సాగు చేసే కొన్ని ప్రాంతాల్లో కెనాల్ ఇరిగేషన్ సపోర్ట్ ఉంటుంది. అంటే మనకి నీరు లభ్యత ఉన్నది. ఇప్పుడున్న జలాశయాల్లో ఉన్నటువంటి నీరు కనుక మనకి జూలై 1 నుంచి ముఖ్యంగా రాష్ట్రంలో ఇస్తున్నప్పుడు, ఈ కెనాల్ వాటర్ సపోర్ట్ ఉన్నప్పుడు తప్పనిసరిగా వరి వెళ్తారు. ముఖ్యంగా నాటు విధానంలో వెళ్ళినప్పుడు కానీ లేదా వెరజల్లో వెళ్ళినప్పుడు కానీ ముఖ్యంగా ఏంటంటే ఎరువుల వినియోగాన్ని మితిమీరి వాడొద్దు. ఎక్కువ వినియోగించినప్పుడు అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి కొద్దిమేర ఎరువులు తగ్గించుకొని సాగు చేయటం కూడా ముఖ్యంగా ఈ వర్షాభావ పరిస్థితుల్లో కూడా మనకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే ప్రత్యామ్నాయమైనటువంటి పంటలు ఏదైతే కంది కానీ, పత్తి కానీ, అలాగే పెసర్లు, వీటితో పాటు మిల్లెట్స్ ఉన్నాయండి మనకి. అటు కొర్రలు కానీ, రాగులు కానీ, ముఖ్యంగా కొర్రలు లాంటివి డ్రౌట్ రెసిస్టెంట్ గా ఉంటాయి. ఇలాంటి పంటలు సాగు చేసుకుని రైతు సాగు ఖర్చు తగ్గించుకోవడంతో పాటు మనకి ఈ ఎల్నినో ప్రభావాన్ని అధిగమించి ఎంతో కొంత ఆదాయం పొందడానికి ఆస్కారం. సుబ్బారావు గారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల కంటే కర్ణాటక, మహారాష్ట్రల్లో ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
ఎగువ రాష్ట్రాల్లో వర్షాభావం ఏర్పడితే కృష్ణా గోదావరి నదీ జలాలపై దిగువ రాష్ట్రాల సాగుపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? యాక్చువల్లీ ఈసారి మనకి ఇచ్చిన ఫోర్కాస్ట్ లో మన కృష్ణా నది పర్టికులర్లీ దాని ఎగువ రాష్ట్రాల్లో పర్టికులర్ గా కర్ణాటక ఏరియాలో కొంత మటుకు వర్షాభావ పరిస్థితులు ఉండడం వల్ల మనకి వచ్చే నీరు క్యాచ్మెంట్ ఏరియాలో అటువైపు క్యాచ్మెంట్ ఏరియాలో పడితేనే కానీ మన దగ్గర దాకా కృష్ణా నీరు రాదు. సో దానివల్ల కొంత మన రైతులకి నీరు అందడానికి కొంత టైం పట్టే అవకాశం. సో కృష్ణా దాంట్లో ఈ ప్రాబ్లం ఉంటుంది, కృష్ణా వాటర్ ప్రాబ్లం. ఇకపోతే గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో మంచి వర్షాలు ఉన్నాయి, అది అన్ని కూడా చాలా బాగా పడడానికి మంచి నీరు రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే సెప్టెంబర్ నెలలో డెఫిసిట్ రైన్ఫాల్ అనేది కంపల్సరీగా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ క్యాచ్మెంట్ ఏరియా ప్రాబ్లం వల్ల మనకి కొంచెం ఈ నీరు అందడానికి మనకి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కొంత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెండు కొంత సమన్వయంతో వర్క్ చేస్తేనే కానీ ఈ కొంచెం ఈ సెప్టెంబర్ నెల మనకి చాలా క్రూషియల్ మంత్ రైస్ ఇలాంటి క్రాప్స్ కి. సో ఆ టైంలో కొంత నీరు అందజేయడానికి ఈ సమన్వయం అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సత్యనారాయణ గారు, జిల్లా అధికారులు, వ్యవసాయ విభాగాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు కేవీకేలు ఇట్లా సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో రైతులకు ఈ కరువు ముందస్తు హెచ్చరికలు, సలహాలు సకాలంలో చేరాలంటే వ్యవస్థ ఎలా స్పందించాలి? తప్పనిసరిగానండి ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా సమన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే మనకి IMD ఇచ్చే రిపోర్ట్స్ కానీ అలాగే ICR వాళ్ళు ఇచ్చేటువంటి సూచనల్ని, మన ముఖ్యంగా క్రీడా లాంటి వాళ్ళు ఇచ్చేటువంటి సూచనల్ని మా వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు మేమంతా మేధోమథనం చేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఆ యాక్షన్ ప్లాన్ని అటు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా కానీ సైంటిస్టుల ద్వారా కానీ లేదా ఇతర అభ్యుదయ రైతుల ద్వారా వాళ్ళకి ఒక కార్యాచరణ చేస్తూ, ముఖ్యంగా ఏంటంటే ఈ ఎల్నినో మీద మన వర్క్షాప్స్ కూడా పెట్టుకుంటున్నాం. ఇది రానున్న 10 రోజుల్లో మనకి ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ మండలాల్లో ఈ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి, అలాగే ఏ పంటల సరళిలో మార్పులు చేయాలి అన్నది, అలాగే తీసుకోవాల్సినటువంటి కంటింజెన్సీ మెషర్స్ కానీ ఏమి అన్నది మనం అటు శాస్త్రవేత్తలకి అలాగే వ్యవసాయ అధికారులకి అభ్యుదయ రైతులకి వర్క్షాపుల ద్వారా ఇవ్వటం, అలాగే డిఫరెంట్ యాప్స్ ద్వారా కానీ అలాగే ఇలా ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వీళ్ళందరి ద్వారా కూడా ఈ మాధ్యమాల ద్వారా దీని మీద ఒక అవగాహన కల్పించడం అనేది ఒక కార్యక్రమంగా మన ఆచార్య NG రంగా యూనివర్సిటీ కూడా లీడ్ తీసుకుని అటు వాళ్ళందరితోటి సమన్వయం చేస్తూ ముందుకు వెళ్ళాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నాం. ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక సమీక్ష చేసుకుని ఆ పరిస్థితులకు అనుకూలంగా మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమి ఉన్నాయి అన్నది కూడా అటు వ్యవసాయ శాఖ వాళ్ళకి సూచనలు ఇవ్వటం, దాన్ని వారి విరివిగా రైతులకు చేరవేయటం అనేది మేము చేయబోతున్నటువంటి యాక్షన్ ప్లాన్ గా చెప్తున్నానండి. ఓకే, సుబ్బారావు గారు, వాతావరణ మార్పులు శాశ్వత సవాల్గా మారుతున్నాయి కదా. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది వర్షాల కోసం ఎదురు చూసే వ్యవసాయం నుంచి క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వైపు వెళ్లాల్సిన అవసరం ఎంత ఉంది? తెలుగు రాష్ట్రాలు అందుకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి? తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా మంచి అభివృద్ధి పదంలోనే నడుస్తున్నాయి. ఇవి కూడా ఏంటంటే, ఒకటి వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులను అనుకూలంగా చేసుకొని మనం ముందుకు వెళ్తున్నప్పుడు చాలా మటుకు ఈ వాతావరణ మార్పులు అవి కొంచెం ఎక్కువ అవడంతో మనకి చాలా ఇబ్బంది వస్తుంది అన్నమాట. అంటే ఇంతకు ముందు 4 రోజులు పడవలసిన వర్షం 4 రోజులు కొంచెం మంచి డిస్ట్రిబ్యూషన్ తోటి ఉండేది. ఈ రోజుల్లో ఏమవుతుందంటే 4 రోజులు పడవలసిన వర్షం 4 రోజుల్లో పడవలసిన వర్షం 1 రోజులో పడి మిగతా 29 రోజులు కూడా మనకి డ్రై స్పెల్ అనేది వస్తుందన్నమాట. అలాంటి పరిస్థితుల్ని మనకు అనుగుణంగా మార్చుకోవాలి అంటే పడిన నీటిని మనం జాగ్రత్త పరచుకోవడం ఒకటి. అంటే ఈ వాటర్ షెడ్స్ కానీ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కానీ ఇలాంటివి తయారు చేసుకొని, దీంతో పాటుగా మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే మనం ఫోర్కాస్ట్ మన చేతిలో ఉండి మనం ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఆర్గనైజ్ చేసుకోగలిగిన సాధించగలిగితే
ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఈ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే దీనికి తగ్గ వెరైటీస్, దీనికి తగ్గ ఇన్పుట్స్ అన్ని కూడా మన దగ్గర రెడీగా ఉండడానికి, చేసుకోవడానికి ఆ అవకాశం మన ప్రభుత్వాలు కల్పించాలి. ఇవన్నీ ఉండటంతో ఏమవుతుందంటే రైతుకి ఒక విధమైన విశ్వాసం పెరుగుతుంది, వాళ్ళ మీద వాళ్ళకి, ప్లస్ ప్రభుత్వం మీద కూడా వాళ్ళకి విశ్వాసం అనేది పెరుగుతుంది. ప్లస్ వాళ్ళు చాలా ధైర్యంగా ఎలాంటి వాతావరణ పరిస్థితి అయినా ముందుకు వెళ్ళి సాగుని అత్యంత ఉపయోగకారిగాను, ప్లస్ వాళ్ళకి కొంత మానిటరీ బెనిఫిట్ ఇవన్నీ వచ్చేటట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు. ఇది మన వ్యవసాయం, మన పురోగతిలో ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండవలసిన అవకాశం. రైట్ అండి. రైట్. సత్యనారాయణ గారు, ఎల్నినో వల్ల వచ్చే కరువుతో పాటు తెగుళ్ళు, కీటకాలు ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉందా? ఒకవేళ అలా ఉంటే కనుక వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఈ కొత్త రకం తెగుళ్లను ఎదుర్కొనేందుకు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పనిసరిగా అండి, మనకి ఈ వర్షాభావ పరిస్థితులు మన గతంలో కూడా చాలా, అంటే వర్షాభావ పరిస్థితులు కానీ ఎల్నినో వల్ల కానీ తక్కువ వర్షం పడినప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే కొత్తగా తెగుళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి మనం గతంలో కూడా చూసాం, ఈ వర్షాభావ పరిస్థితుల్లో తెల్లదోమ కానీ, అలాగే పేనుబంగ కానీ, త్రిప్స్ లాంటి ఈ తెగుళ్ళు రావటం, అలాగే కొన్ని సందర్భాల్లో ఈ వైరస్కి తట్టుకోలేకపోవటము, ఇలాంటి అంటే ఎక్కువగా వాటర్ స్ట్రెస్, హీట్ ఎక్కువగా రావటం వల్ల, ఉష్ణోగ్రత వల్ల గతంలో కల్లా మనం చూస్తున్నాం. ఈ నీటి ఎద్దడి వల్ల ఈ పంటలు ఒత్తిడికి గురయ్యి కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు కూడా, అంటే వైరస్ తెగులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే అందుకే రోగ నిరోధక శక్తి కొంతమేర తగ్గి ఈ వైరస్ లాంటి తెగుళ్ళు కూడా రావటానికి, అలాగే ఫంగల్ తెగులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టు మనం ఏంటంటే ఒక యాక్షన్ ప్లాన్, అంటే మనకు రాబోయే వాతావరణ పరిస్థితిని బట్టి ఏ తెగులు రావటానికి ముందు జాగ్రత్తగా ఫోర్కాస్ట్ వార్నింగ్ అని మేము రైతులకు ఎప్పటికప్పుడు సమాయత్తం చేయడానికి ఆస్కారం ఉంది. అలాగే ముఖ్యంగా నీటి ఎద్దడిని తట్టుకుని ఈ వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి రకాల ఎంపిక అన్నది, అటు పంటలు ఏ పంటలు తీసుకోవాలి, ఆ పంటల్లో మేలైనటువంటి రకాలు, ముఖ్యంగా నీటి ఎద్దడిని కానీ ఈ తెగుళ్ళని కానీ తట్టుకునేటువంటి రకాలు ఉన్నాయో ఆ రకాలు ఒక విత్తనాన్ని తీసుకుని మనం సాగు చేయటం అనేది మేము ప్రధానంగా వీళ్ళకి చెప్తాం. అలాగే సమీకృత వ్యవసాయ విధానం ఏదైతే IPM అని అంటున్నామో, ఇది ఈ ముఖ్యంగా వీళ్ళకి ఈ సమీకృత సస్యరక్షణ విధానం కూడా ఈ పెద్ద ఎత్తున రైతులకు అవగాహన కల్పిస్తూ ఎక్కువ ఎరువులు వేయకుండా, అలాగే తగినటువంటి పురుగు మందులు కొడుతూ, ఈ కొత్తగా వచ్చే వాటి మీద అవగాహన కల్పిస్తూ, అలాగే మనకి మిత్ర పురుగులు సంరక్షించుకుంటూ ఈ విధంగా వ్యవసాయాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ఆయా పరిస్థితులు బట్టి రైతులకి మేము సూచనలు ప్రతి వారంకి 15 రోజులకి ఇస్తాం. కాబట్టి దాన్ని అనుసరించి రైతులు యాక్షన్ ప్లాన్ తీసుకున్నట్టయితే ఈ అధికంగా ఉండే ఏడి వల్ల కానీ, వాటర్ స్ట్రెస్ వల్ల కానీ వచ్చేటువంటి సమస్యను కూడా మనం అధిగమించడానికి ఆస్కారం ఉంది. రైట్ అండి. ధన్యవాదాలు సుబ్బారావు గారు, సత్యనారాయణ గారు చర్చలో పాల్గొన్నందుకు. సస్యరక్షణ చర్యలు తీసుకుని మరింత అప్రమత్తంగా ఉండి అధిక ఫలితాలు ఎలా సాధించాలో మన చర్చలో పాల్గొన్న సుబ్బారావు గారు, సత్యనారాయణ గారు మనకు తెలియజేశారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.